నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఒక పక్క సోషల్ మీడియా పైన గానీ, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాము అని దాని మీద ఏ విధంగా ముందుకెళ్తున్నారో చూస్తూ ఉన్నాం. మరొక వైపు చివరికి అధికారులపై కూడా గెజిటెడ్ స్థాయి అధికారులపై కూడా నిఘా పెట్టడం కోసమని ఏకంగా ఒక జీవోని విడుదల చేయడం. ఈ జీవో విడుదల చేసే కంటే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఏం జరిగింది? మంత్రులు, కార్యదర్శులు, శాఖ అధిపతులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? కొందరు అధికారులు ప్రభుత్వంలో ఉండి ప్రతికూల పాత్ర పోషిస్తున్నారు. అటువంటి అధికారుల వల్ల ఫలితాలు ఎలా ఆశిస్తాం? అంతకుముందు తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానల్ ఏమంటాయి? అదిగో అధికారి వైసీపీ, అదిగో ఈ అధికారి వైసీపీ, వీళ్ళు వైసీపీ. అంటే ఇప్పుడు ఇంకా కొందరు అధికారుల మీద నిఘా పెట్టబోతూ ఉన్నారట. మరి ఎట్లా నిఘా పెడతారు? ఏం నిఘా పెడతారు? కేంద్ర ప్రభుత్వం అయితే రక్షణ రంగానికి సంబంధించి కీలకం కాబట్టి సైన్యం, రక్షణ వీళ్ళలో కొందరి మీద నిఘా పెడతారేమో. కానీ రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల మీద నిఘా పెట్టడం ఏంది? దానికోసం ప్రత్యేకంగా జీవో విడుదల చేయడం ఏంది? అంటే ఇప్పుడు ఈ అధికారులందరినీ కనుక అంటే ఎట్ల దారికి తెచ్చుకోవాలనా? అసలు ఇది హైలైట్. రాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖను సంప్రదించి అంగీకరించిన గెజిటెడ్ అధికారుల జాబితాను సాధారణ పరిపాలన శాఖ తయారు చేస్తుంది. కొందరు అధికారులు తయారు చేసి వాళ్ళ మీద నిఘా పెడతారంట. ఇది అసలు నాట్ ఎట్ ఆల్ ఫేర్. గెజిటెడ్ హోదా కలిగిన అధికారులు నిజాయితీకి సంబంధించిన ఫిర్యాదులు, సందేహాలు లేదా అనుమానాలు ఉన్నప్పుడు పదవిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సూచించే ప్రవర్తన సరళి ఉన్నప్పుడు వారి పేర్లని నిఘా జాబితాలో ఉంచుతారంట. తర్వాత చర్యలు ఎట్లా తీసుకుంటారంట? అధికారుల పని, నిర్ణయాలను మరింత నిశితంగా తరచుగా పరిశీలిస్తారట. అవసరమైన చోట సున్నితమైన కీలక బాధ్యతల నుండి వేరే చోటికి బదిలీ చేస్తారట. ఆస్తులు, జీవన శైలిపై చట్టబద్ధమైన మార్గాల ద్వారా నిఘా ఉంచుతారట. ఏందబ్బా ఇది? ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా మనం? ఏదో రాజుల కాలంలో వినేవాళ్ళం ఇట్లాంటివన్నీ. ఆ నిఘా ఉంచే అధికారులు ఎవరైతే ఉంటారో ఒక సంవత్సరం పాటు జాబితా రెడీ చేసుకుని వాళ్ళ మీద నిఘా ఉంచుతారు. చివరికి జీవన శైలి పైన కూడా అంటారు. ఓ సంవత్సరం పాటు ఆ లిస్ట్ ఉంటుందట. సంవత్సరం ఒకసారి రివ్యూ చేస్తూ ఉంటారట లిస్టు. అంటే కొన్ని పేర్లు తీసేయడమా, మరి కొన్ని పేర్లు యాడ్ చేయడమా, ఇట్లా. ఈ జాబితా నిర్వహణకు సాధారణ పరిపాలన శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందట. ఏమన్నా అర్థం ఉందా? నిఘా ఉంచడం ఏంటండి గెజిటెడ్ స్థాయి అధికారుల మీద? వీళ్ళకి కావాల్సిన వాళ్ళని ఆ లిస్టులో ఉంచేసి ఇక నిఘా పేరుతో వేధించేయడమేనా? అసలు అల్టిమేట్ నియంతృత్వమే. నాకు తెలిసి ఇప్పుడు రాష్ట్రాలలో పరిపాలన, కేంద్రాల్లో పరిపాలన వీళ్ళ విధానాలు కనుక చూస్తే ఇంకొక 5-10 సంవత్సరాలు ఇట్లాంటి వాళ్ళు కనుక కంటిన్యూ అయితే నిజంగానే అప్రకటిత నియంతృత్వం ఇప్పుడు ఉంది. అప్పుడు ప్రకటిత నియంతృత్వమే చేసేస్తారేమో. ఇంకేముంటుంది అన్నిటి మీదనా? సో వీళ్ళ తప్పులు ఉంటే వీళ్ళ ఓవర్కమ్ చేసుకోకుండా అధికారుల మీద, జనం మీద పడి ఏదో చేయండి అబ్బా. అధికారం ఉంది, గుడ్డిగా ఏం చేసినా మద్దతు ఇచ్చే కొంత గుంపులు ఉన్నారు. చేయండి.